హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్, జిఎస్టీ ట్యాక్సేషన్కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన న్యూస్ నడుస్తూ ఉంది. జనరల్గా 2,000 రూపాయల కంటే తక్కువ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా జిఎస్టీ పడుతుంది దాని మీద అని చెప్పేసి న్యూస్ అనమాట. దీని మీద క్లారిటీ ఇస్తారా? ఎందుకంటే ఇలాంటి ట్రాన్సాక్షన్ మీద కూడా జిఎస్టీ ఏంట్రా బాబు అని చెప్పేసి జనాలు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈరోజు అది వైరల్ అవుతుందండి. యాక్చువల్గా సెప్టెంబర్ 9న జిఎస్టీ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు అనమాట. అందులో మనకి మోర్ క్లారిటీ వస్తుంది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 2,000 రూపీస్ పేమెంట్ మీద సబ్ పేమెంట్ల మీద జిఎస్టీ కదండి. ఇప్పటి వరకు ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్మెంట్గా ఏంటంటే వాళ్ళకి మనం పే చేసే ప్రాసెసింగ్ ఫీజు మన దగ్గర కన్వీనియంట్ ఫీజు అని చెప్పేసి 1 or 2 రూపీస్ తీసుకుంటారు ఈచ్ ట్రాన్సాక్షన్కి. వాటి మీద జిఎస్టీ ఇప్పటివరకు లేదనమాట. మామూలుగా అయితే మీరు క్రెడిట్ కార్డ్స్ మీద కానీ డెబిట్ కార్డ్స్ మీద కానీ లేదా ఏదైనా నెట్ బ్యాంకింగ్ అని చేస్తున్నారనుకోండి, మొదటి నుంచి కూడా మీకు జిఎస్టీ ఉంది వాటి మీద. బట్ పేమెంట్ అగ్రిగేటర్స్కి అయితే ఇప్పుడు దాకా యూపీఐ పేమెంట్కి లేవు అనమాట. ఎందుకంటే వాళ్ళు డిజిటల్ పేమెంట్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి 2017 నుంచి కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టలేదు. ఇప్పుడు వాళ్ళని కూడా ఎవరైతే పేమెంట్ అగ్రిగేటర్స్ కూడా సంపాదిస్తుంటారో ఆ సంపాదన మీద కూడా జిఎస్టీ వేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ అనమాట. ఇప్పటికైతే మోర్ క్లారిటీ ఏం లేదు దాని గురించి. సెప్టెంబర్ 9న జిఎస్టీ కమిటీలో క్లారిటీ వస్తుంది వాళ్ళ మీద జిఎస్టీ 18% వేస్తారా లేదా అనేది. ఒకవేళ దాని మీద 18% కనుక వేస్తే అంత కస్టమర్స్ మీద దాన్ని పాస్ చేస్తారా లేకపోతే పేమెంట్ అగ్రిగేటర్స్లో వాళ్ళే కట్టడం అంత క్లారిటీ లేదు. అంటే ఇప్పటి వరకు అగ్రిగేటర్స్కి వెళ్ళేది ₹2 ట్రాన్సాక్షన్. అవును. సో ఇలాంటి సిచ్యువేషన్లో అగ్రిగేటర్ అనేవాడు ఇది ఎంతవరకు పాజిటివ్గా తీసుకుంటాడు, లేకపోతే దీన్ని మార్కెట్ మార్జిన్లో చూసుకున్నప్పుడు వాటికి నష్టం అయితే నెక్స్ట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కానీ యాక్షన్ కానీ ఏ విధంగా ఉంటుంది? నేను అదే అంటుంది. ఇప్పుడు వరకు అయితే వాళ్ళు కన్వీనియంట్ ఫీజు లాగా తీసుకుంటున్నారు కదా, 2 రూపీస్ 3 రూపీస్ తీసుకుంటున్నారు. కానీ మనం నెట్ బ్యాంకింగ్ చేసినప్పుడు లేదా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వాడుతున్నప్పుడు వాళ్ళు అలాగే ఛార్జ్ చేస్తాను మొదటి నుంచి కూడా. అక్కడ చేయలేని కంప్లైంట్ మనం ఇక్కడ చేయడం కుదరదు కదా. అక్కడ ఆల్రెడీ మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇదేంటంటే ఎంటైర్ ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఈ మీడియేటర్ని బాగా పుష్ చేద్దాం కోసం వాళ్ళ జిఎస్టీ వాళ్ళ మీద లేకుండా చేశారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే ఇండియా మొత్తం కూడా డిజిటల్ పేమెంట్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీకు కన్వీనియంట్ ఫీజు బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళలాగానే అంటే మిగతా మీడియేటర్లు ఎలా పే చేస్తున్నారు మీరు కూడా అలా పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రపోజల్ అనమాట. అది పబ్లిక్ మీద వాళ్ళు పాస్ చేస్తారా లేదో మనకు తెలియదు. ఒకవేళ పాస్ చేశారనుకోండి కన్వీనియంట్ ఫీజు ఇంతకుముందు 2 రూపీస్ ఉండేది కదా, ఇప్పుడు 2 రూపీస్ మీద మళ్ళీ 18% మన మీద పాస్ అవుద్ది అంతే. కాకపోతే ట్యాక్స్ అనగానే ఇండియాలో ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా కూడా. అందుకని సోషల్ మీడియాలో నెగిటివ్ రియాక్ట్ అవుతున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఈ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఎట్లా జిఎస్టీ కడుతున్నారు కదా, అవి కడుతున్నప్పుడు వీటి మీద కూడా కడతాం ఇదనమాట. అంటే కేవలం ఒక ₹1,000 మీద కట్టే ట్యాక్స్ అనేది వాడికి ఎంతవరకు బెనిఫిషియరీ అంటారు ఒక ఇండివిజువల్ పర్సన్కి? అంటే తన యొక్క సిబిల్ అంటే రిపోర్ట్స్ ఉంటాయి కదా, సిబిల్కి సంబంధించిన రిపోర్టు, ఆ రకంగా చూసుకున్నప్పుడు నిజంగా ఆ మాత్రం ట్యాక్స్ కూడా మనం ఒక వర్తి కస్టమర్గా చూస్తారా లేదా జస్ట్ ఇవి ఇన్కమ్ ట్యాక్స్ కాదండి, ఇది ఎండ్ కట్టే ట్యాక్సెస్ అనమాట ఇవి. అందుకని ఇండియాలో మీరు ఎలాంటి సర్వీసు లేదా ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేస్తే అంటే గవర్నమెంట్కి జిఎస్టీ కట్టాల్సిందే. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి చర్యల వల్ల యాక్షన్స్ వల్ల తిరిగి లిక్విడ్ కేసుకి ఎందుకు వెళ్ళరు అంటారు? లిక్విడ్ కేసు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్లైన్ పే చేద్దాం అనుకున్నది, నాకు వీలుగా ఉంది కాబట్టి నేను లిక్విడ్ తోనే దాన్ని పే చేస్తాను క్యాష్ రూపంలో. మీరు అంటే ఒకటి అది ఒకవేళ క్యాష్ రూపంలో మీరు పే చేద్దాం అనుకున్నారనుకోండి, డిజిటల్ ఫార్మేట్లు కాకుండా క్యాష్ రూపంలో పే చేయాలనుకున్నప్పుడు సపోజ్ నేను కరెంట్ బిల్ పే చేయాలంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలా, క్యూలో నిలబడాలా, వాళ్ళకి క్యాష్ పేమెంట్లు చేయాలి కదా. ₹1 జిఎస్టీ కోసం అని చెప్పేసి అంత పెద్ద క్యూలో నిలబెడతారని అనుకోవట్లేదు. అందుకని పబ్లిక్కి డిజిటల్ పేమెంట్లో కంఫర్ట్గా ఉంది, కన్వీనియంట్గా ఉంది. ఇప్పుడు వరకు మీడియేటర్ల మీద ఛార్జెస్ ఏమి ఇవ్వట్లేదు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు వరకు మిగతా వాళ్ళు ఆల్రెడీ మీడియేటర్లు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఆన్లైన్ బ్యాంక్ వాళ్ళు కడుతున్నారు. అందుకని మీ మీద కూడా దాన్ని ట్యాక్స్లు వేస్తున్నారు అంతే. ఒకవేళ వేసినా సరే కస్టమర్స్ మీద దారుణంగా 18% అలా మనకు కనబడుతుంది. కానీ నువ్వు ఇచ్చేదే మనకు కన్వీనియంట్ ఫీజు ₹2 ఇస్తావు, దాని మీద 18% అంటే నీకు ₹1,000 పడుతుంది. ఏదైనా సరే ట్యాక్స్లు అనగానే చెప్పాను కదా పబ్లిక్ నెగిటివ్ తీసుకుంటారు అది. అందుకని సోషల్ మీడియాలో అది టామ్ అవుతుందండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రపంచంలో ఏ కంట్రీలో మీరు వెళ్ళండి, పుట్టినందుకు గవర్నమెంట్ వాళ్ళు 18 years వరకు నీకు గిఫ్ట్గా ఇస్తుంటుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ కేర్ ఇవన్నీ కూడా.
ఒకసారి సంపాదించిన బిగిన్ చేయగానే నీ మీద ట్యాక్స్లు వేస్తూ ఉంటుంది. మెజారిటీ కంట్రీలో ఆ ట్యాక్స్లు యావరేజ్ మీద 40-50% ఉంటాయండి. ఓకే. ఎలాగైతే వేసినా ఇండియాలోనే బెటర్. ఇండియాలో సమ్వాట్ బెటర్ అనుకోవాలి. అంటే కొన్ని కంట్రీలతో పోల్చుకున్నప్పుడు బెటర్, కొన్ని కంట్రీలతో పోల్చుకుంటే వరస్ట్. ఇప్పుడు అమెరికాలో ఉందనుకోండి 45% దాకా ట్యాక్స్లు పడతాయి, కెనడాలో ఉంటే 40%. అక్కడ నోరు మూసుకుని కడుతున్నారు అన్ని రకాల ట్యాక్స్లు. ఇక్కడ మాత్రం ఎందుకు ఇష్యూ అంటే ఇక్కడ అలవాటు లేదు బేసికల్గా. మొన్నటి వరకు క్యాష్ బేస్డ్ ఎకానమీలో ఉన్నాము, ఈ ట్యాక్స్లు కట్టడం అన్ని అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ డిజిటల్ అయ్యేసరికి లెక్కలు వస్తున్నాయి, ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అందుకని మనకి గవర్నమెంట్కి ఎవ్రీ మంత్ జిఎస్టీ కలెక్షన్స్ 1.8 lakh crore వచ్చిందనగానే గవర్నమెంట్ ఏదో దోచుకుంటుంది పబ్లిక్ దగ్గర నుంచి అలా అనుకుంటారు. ఇప్పుడు ఇది చెప్పక ముందు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కలిపిన ఇంతే వచ్చాయి కదా. అందుకని కన్జ్యూమ్ చేసినందుకు గవర్నమెంట్కి అది ఇస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా సరే అది మామూలు విషయం అది. అందుకని మీరు ఒక జిఎస్టీని సపరేట్ చూసి ఐసోలేటెడ్గా మీరు కంపేర్ చేయలేరు. సింగపూర్లో జిఎస్టీ లేదు, లేకపోతే దుబాయ్లో జిఎస్టీ లేదు ఇలా అనకూడదు. ఎందుకంటే ఓవరాల్ ట్యాక్సేషన్ పార్ట్లో జిఎస్టీ అనేది ఒక పార్ట్ అనమాట ఓవరాల్గా. అందుకని ఇండియా వరకు అయితే ట్యాక్సెస్ అనగా నెగిటివ్గా థింక్ చేస్తారండి. బట్ మనం ఎట్టకు డెత్ ఒకటి ట్యాక్స్ ఒకటి నువ్వు తప్పించుకోలేవు, అలాంటప్పుడు దాంతో ఫైట్ చేస్తుంది వేస్ట్. అందుకని ఒకవేళ వాళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ మీద 80% జిఎస్టీ వేస్తామని చెప్పినా సరే, వాళ్ళు దాన్ని కస్టమర్ మీద పాస్ చేసినా సరే మీకు అయ్యే అమౌంట్ ఎంత అంటే ఎక్స్ట్రా ఆ ₹2కి తోడు ఇంకొక పావలా 5 పైసలు 10 పైసలు ఇలా పడతా ఉంటాయి. కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు. పెద్ద మొత్తంలో వాటికి ఎట్టకు జిఎస్టీలు కడుతున్నాం మనం. ఆన్లైన్లో 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు జిఎస్టీ కడుతున్నావు కదా. సో ఇది కూడా అంతే ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ ఎప్పుడు కూడా పెద్ద మొత్తం మీద కాదు, ఈ పేమెంట్ అగ్రిగేటర్కి నువ్వు ఇచ్చే కమిషన్ మీద అది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది, ₹2 మీదే ఉంటుంది. కాబట్టి దీనివల్ల పెద్దగా నెగిటివ్ అని నేను అనుకోవట్లేదు. సో ఇన్కమ్ ట్యాక్స్ రీసెంట్గా వాళ్ళు 30% పెంచారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇంతకుముందు 15 ఉండేది, ఇప్పుడు 20 చేశారు. అంటే లిటరల్లీ మీకు 33% పెంచినట్లు లెక్క. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇంతకుముందు 10 ఉండేది, ఇప్పుడు 12.5 చేశారు. అగైన్ 33% పెంచారు. అక్కడ 33 పెంచుతున్నప్పుడు ఎవరు కంప్లైంట్ చేయట్లేదు కదా. ఇప్పుడు పావలా ₹10 కోసం అంటే ఇది న్యూస్ లో జస్ట్ కేవలం 2000 కింద వాటికి కూడా ట్యాక్స్ ఏంటి అని రాంగ్ గా ప్రూవ్ చేసింది. ఇక్కడ ఏమనుకోండి జనాలు, పబ్లిక్ ₹2000 మీద జిఎస్టీ అనుకుంటున్నారు. ₹2000 మీద కాదండి, మనం పే చేసిన దాని మీద కాదు, దాని మీద పేమెంట్ అగ్రిగేటర్ తీసుకునే కమిషన్ మీద జిఎస్టీ. థ్యాంక్ యూ సార్, ఇలాంటి రాంగ్ ఏదైతే పోర్ట్రైల్ జరుగుతుందో దాన్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రేపు 9th మీటింగ్ ఉందండి, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. దాంట్లో క్లారిటీ ఇస్తారు అసలు వేయాలా లేదు, కొంచెం కొన్ని రోజులు ఎంకరేజ్ చేయాలనేది. ఇప్పటి వరకు అయితే లాస్ట్ 2017 నుంచి అయితే మనం ఎలాంటి జిఎస్టీలు కట్టలేదు పేమెంట్ అగ్రిగేటర్కి. ఇప్పుడు మేబీ కట్టాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిఫికేషన్. హాయ్. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుందండి. సో స్టాక్ మార్కెట్కి వచ్చేసరికల్లా ఇది చాలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. మార్కెట్ చాలా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. వేరే అసెట్ క్లాస్తో పోల్చుకుంటే ఇక్కడ టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు, ఇది టోటల్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ లాగా ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేర్పడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసుకొని సీట్స్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.